ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జనవరి 25వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ ఒక్క సమస్యకు మీకు దాటిస్తే గనక ఒక వరం పొందుకుంటారు. అయితే ఏ సమస్యను మీరు దాటించడం ద్వారా ఎటువంటి వరాన్ని మీరు పొందుకోబోతున్నారు, అలాగే కుంభరాశి వ్యక్తులు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. ఇక జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2026వ సంవత్సరం జనవరి 25వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి చూస్తే గనక మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఒక సమస్యను దాటిస్తే ఒక వరం పొందుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో ఒక వ్యక్తి వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఆచితూచి అడుగు వేయడం చాలా ఉత్తమం. ముఖ్యంగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఏకపక్ష నిర్ణయం కాకుండా కుటుంబ సభ్యులతో, శ్రేయాభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. అది మీకు శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా ప్రసాదిస్తుంది. ఒక సమస్యను మీరు దాటిస్తే కనుక భగవంతుడి యొక్క కృప కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి. ఆకస్మికంగా ధనలాభం సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా కాలం నుండి ఒక సమస్య దాటి వస్తే మాత్రం ఒక వరం పొందుకునే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కుంభరాశి వారికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకొని మొదలు పెట్టలేకపోతున్నట్లయితే ఈరోజు ఆ పనిని మొదలుపెట్టే పూర్తి చేసే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా విషయంలో చాలా కాలంగా సమస్యను ఎదుర్కొంటూ ఆ సమస్యకు పరిష్కారం దొరకక సతమతం అవుతున్నట్లయితే కనుక ఆ సమస్యకు పరిష్కారం కూడా మీకు లభించబోతుందని చెప్పుకోవాలి. ఇక కుంభరాశి వారికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో మీరు ఒక నిర్ణయం తీసుకోవడం విషయంలో చాలా కన్ఫ్యూషన్లోకి లోనవుతున్నారు. అటువంటి వ్యక్తులు ఈరోజు నిర్ణయం తీసుకుంటారు.
కొంతమంది కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళడానికి చాలా కాలంగా అనుకుంటూ ఉన్నట్లయితే ఈరోజు ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు గత కొంతకాలంగా ఏదైనా పనిని మొదలుపెట్టి ఆ పనిలో మీకు ఆటంకాలు ఎదురయ్యే మధ్యలో ఆపేసినట్లయితే ఆ పనిని మీరు పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయగలుగుతారు. అలాగే తోటి ఉద్యోగస్తులతో ఇదివరకు మీకు ఏదైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు చాలా రోజులుగా మానసిక ఒత్తిడికి లోనైనట్లయితే ఈరోజు కాస్త రిలీఫ్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క జీవితంలో జటిలంగా ఉన్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుందని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి సమయం చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఇదివరకు మీరు తీసుకున్న నిర్ణయానికి ఈ సమయంలో ప్రతిఫలాన్ని అయితే పొందుకోబోతున్నారు. అలాగే వ్యాపార విస్తరణకు సంబంధించింది కావచ్చు, వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్ళడం గురించి కావచ్చు, గత కొంత కాలంగా మీరు ఒక ఆలోచన చేస్తున్నారు. ఈ యొక్క ఆలోచనను ఇంప్లిమెంట్ చేసేలా వద్దా కానీ కన్ఫ్యూషన్లో ఉన్నారు. ఈరోజు దాన్ని అమలు చేస్తే అంటే ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొనవలసినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. తోటి ఉద్యోగస్తులు ఒకరు పెండింగ్లో ఉన్నటువంటి మీ పనులను పూర్తి చేసే విషయంలో మీకు చాలా సహాయ సహకారాలు నిలుస్తాయి. పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి. చాలా కాలంగా నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల ముందుకు ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. కుంభరాశి వారు గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే వాటి నుండి విముక్తి పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుంభరాశికి చెందినటువంటి వృద్ధులు ఆరోగ్య పట్ల తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఏదైనా ఆరోగ్య విషయంలో చిన్న సమస్య వచ్చినప్పుడే మీరు దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం లేదా మీరు హోమ్ రెమెడీస్ ద్వారా దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం చాలా ఉత్తమం. అంతేకాని చేయడం ద్వారా కొన్ని కోరికలను కొని తెచ్చుకునే వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కుంభరాశి వారికి చెందినటువంటి వాళ్ళు చాలా కాలంగా రాజకీయ రంగంలో ఆసక్తి ఉండి కూడా మీరు రాజకీయ రంగంలోకి ఎదగడం లేదు. పార్టీకి సేవలు చేస్తున్నారు. పార్టీలు గుర్తించడం కోసం ప్రాకులాడుతున్నారు. కానీ సరైన ఫలితం లభిస్తుందో లేదో ఈరోజు మీకు తెలిసినటువంటి పని కారణంగా పార్టీలో చక్కటి గుర్తింపు లభిస్తుంది. మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి కూడా మీరు మీ పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల నుండి మీరు ఒక మంచి హామీని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూచారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.